సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వారితో పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిన వాహనదారులు అటు ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా తిరిగి ప్రయాణం కావడంతో ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిట్యాల, అదేవిధంగా అంకిరెడ్డిపాలెం, చౌటప్పలు ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ లేకుండా వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా ఈ టోల్ బూత్లు అన్ని కూడా ఓపెన్ చేసి వాహనాలు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో అయితే మొత్తం 16 టోల్ బూత్లు ఉన్నాయి. అందులో 12 టోల్ బూత్లు ఓపెన్ చేసి ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మొత్తాన్ని కూడా అనుమతిస్తున్నారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా ఇక్కడ పోలీసు అధికారులు అయితే ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తూ ఈ వాహనాల విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇటు విజయవాడ నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే సుమారు 25,000 పైగా వాహనాలు వెళ్ళినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 25,000 వాహనాలు వెళ్ళినట్లు చెప్తున్నారు. అయితే సాయంత్రం ఈ రోజు రాత్రి వరకు కూడా మరో 20,000 వాహనాలు వెళ్లే విధంగా కూడా వెళ్తాయని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా నిన్న ఇవాళ సుమారు 55,000 పైగా వాహనాలు వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఈ జాతీయ రహదారి పైన కూడా వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే విధంగా కేతేపల్లి వద్ద ఉన్నటువంటి కొల్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా ఈ వాహనాల రద్దీ అయితే అధికంగా ఉంది. దీంతోపాటు ఇక్కడ చౌటప్పల్ ప్రధాన కేంద్రం వద్ద కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడైతే కొంత జాప్యం జరుగుతున్నప్పుడు కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ లేకుండా కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే చిట్యాలు దాటిన తర్వాత తుఫ్రాన్పేట, అదేవిధంగా లక్కారం, దండుమల్కాపురం, ఆందోళన మైసమ్మ టెంపుల్ వద్ద కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాహనాలు అయితే నెమ్మదిగా కలుగుతున్నాయి. ఎక్కడా కూడా వాహన ప్రయాణానికి అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఈ ప్రయాణం మొత్తం కూడా సులభంగా సాగే విధంగా కూడా ఇక్కడ అధికారులు అయితే తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఉంది. అయితే దీంతోపాటు నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఏదైతే వరుస పండుగ స్థలాలు రావడంతో సంక్రాంతి పండుగ ముగించుకొని ఇటు భోగి, సంక్రాంతి, కనుమ ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ కొనసాగుతున్నప్పటికీ మధ్యాహ్నం కొంత మేరకు అయితే వాహనాల రద్దీ తగ్గింది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఒక్కసారిగా కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ మొత్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో.